భరతమాత సేవలో పెద్ద కొడుకును ప్రాణాలు వదిలాడు. రెండో కొడుకును సైన్యంలోకి పంపిస్తా. ఇది పుల్వామా ఘటనలో వీర మరణం పొందిన సైనికుడి తండ్రి మాటలు. సైనికుల కుటుంబాల మాటలు వింటే ప్రతి ఒక్కరి మనస్సును కదిలిస్తున్నాయి. పుల్వామా ఘటనపై భగ్గుమంటోన్న భారతావని. పెద్ద కొడుకు చనిపోయాడు. రెండో కొడుకును సైన్యంలోకి పంపిస్తా. एक बेटा को भारत माता की देश आजादी के चलते भारत पाकिस्तान को धूल चटाने के चलते ये चावर कर दिए सर। దేశం కోసం కొడుకులను త్యాగం చేస్తానంటోన్న ఊరు. దేశం కోసం చనిపోయాడన్న గర్వం కనిపిస్తోంది. ప్రాణం వాళ్లకు తేలిక, పోరాటమే వాళ్లకు వేదిక. 120 కోట్ల మంది భారతీయులు ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంటే సైనికుల వల్లే. అలాంటి సైనికులపై దారి కాచి దొంగ దెబ్బ తీశారు. రక్తం మరిగిపోతోంది. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పాల్సిందే. ఇప్పుడు ఇవే నినాదాలు, ఇవే నిరసనలు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రఘాతుకంపై దేశం భగ్గుమంటోంది. 42 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. నలభై 42 మంది సైనికులు చనిపోయారు. ఆ కుటుంబాలన్నీ శోకసంద్రంలో మునిగిపోయాయి. చనిపోయిన సైనికుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విధుల్లోకి వెళ్లే ముందు వాళ్లు చెప్పిన మాటలు పదే పదే చెప్తూ గుండెలు బాదుకుంటున్నారు. అయితే అది సైనికుడు చనిపోయాడని కాదు, తమ మధ్య లేడని. सरकार कुछ भी नहीं करना है, पहला हमले नहीं होएगी किता सरकार ने कुछ नहीं करना है। आए आए सानू पैसे दा नाल असी पैसे नु नहीं करना। వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాల్లోకి తొంగి చూస్తే మనసును కదిలించే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. రోమాలు నిక్కబొడిపించే మాటలే వినిపిస్తున్నాయి. మళ్లీ వస్తానని ఇంట్లో చెప్పి విధులకు వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లాడంటూ కన్నీటి పర్యంతమవుతున్న కుటుంబాలు కొన్నైతే ఈ మధ్యే పెళ్లి కుదిరింది. అంతలోనే ఇలా జరిగింది అంటూ రోదిస్తున్న కుటుంబాలు మరికొన్ని. ఇలా జవాన్ల కుటుంబాల్లో ఎవరిని పరామర్శించినా కన్నీళ్లు పలకరిస్తున్నాయి. कुमार तुम्हारा बलिदान याद करेगा हिंदुस्तान, जय कुमार तुम्हारा बलिदान याद करेगा हिंदुस्तान। पाकिस्तान मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद। వెళ్ళొస్తానని చెప్పి వెళ్లినవాడు తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. దీంతో ఇన్నాళ్లు ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురుచూసిన కళ్లు ఆర్తితో నిండిపోయాయి. అయితే బయటకు కన్నీళ్లు కనిపిస్తున్నా లేడన్న బాధే అది. కానీ అంతకు మించి గర్వంతో ఉన్నామంటున్నారు వీరమరణం పొందిన కుటుంబ సభ్యులు. భరతమాత సేవలో తమ కుమారుడు ప్రాణాలు విడిచినందుకు గర్వంగా ఉందని చెప్తున్నారు. పుల్వామా ఘటనలో బీహార్ భగల్పూర్ కు చెందిన రతన్ ఠాకూర్ ప్రాణాలు విడిచాడు. రతన్ తండ్రి చెప్పిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. తన పెద్ద కుమారుడు చనిపోయినా భరతమాతకు సేవ చేసేందుకు, పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు రెండో కొడుకును సైన్యంలోకి పంపిస్తానని అంటున్నారు. तान को जवाब उसका खत्म कर देना चाहिए सर। इस बेटा को भी हम युद्ध में लड़ने के लिए भेज देंगे, इसको भी भारत माता की कोख में देने के लिए हम तैयार हैं। लेकिन पाकिस्तान को इतना धूल चटाना है कुछ 7 जन्म में एक बकरी का बच्चा तक पाकिस्तान में, मुर्दाबाद, एक बकरी का बच्चा तक पाकिस्तान में जिंदा नहीं रहना चाहिए। हमको भी कहिएगा कूदने के लिए उस आग में, तो हम बम बारूद लेकर के हेलीकॉप्टर से कूदेंगे पाकिस्तान में इस स्थिति में भी। लेकिन उसका खात्मा कर देना चाहिए सर। जीना है तो मरना सीखो, कदम कदम पे लड़ना सीखो सर। एक बेटा को भारत माता की देश आजादी के चलते भारत पाकिस्तान को धूल चटाने के चलते ये चावर कर दिए सर। अब ऊपर वाले
మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్లాడు. చివరి చూపు చూద్దామన్నా బాడీ కూడా ఛిద్రమైంది. మసకగా కనిపించే కళ్లతో కొడుకు వస్తాడని ఆశగా ఎదురుచూసిన ఆ తండ్రి ఇప్పుడు బోరుమంటున్నాడు. కొడుకు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. పుల్వామా ఘటనలో చనిపోయిన మణీందర్ సింగ్ అనే సైనికుడి తండ్రిని చూసిన ప్రతి ఒక్కరి మనసు మెలిపెడుతోంది. दोबारा हम लोगों से वार्ता नहीं हो पाया उनसे। हम लोगों को इससे दिखने के बाद हम लोग पता लगाना शुरू किए ये बात, तो उनका सूचना हम लगाना शुरू किए हैं। तो हम अब उनके एक अधिकारी को फोन किए हैं, तो उन्होंने कहा कि हम फिर हमारे कमांडेंट उनके जो है उन्होंने हमसे उनका जो है मोबाइल नंबर मांगा है। तो हम लोग जब मोबाइल नंबर दिए हैं तब कुछ कहे हैं कि ऐसा ऐसा कंडीशन है, अभी हम बता रहे हैं, खोल करके बताए नहीं। लेकिन रात में फिर उन्होंने कहा कि समझ लो कंडीशन यह है, और उनका केवल मिला हुआ है वहाँ एक कार्ड, आइडेंटिटी कार्ड, और वो मिल गया है उनका। పేదరికం లెక్క చేయలేదు. కష్టపడి సైనికుడయ్యాడు. ఈ మధ్య సెలవు మీద వచ్చి పెళ్లి చేసుకున్నాడు. తిరిగి వస్తానని సరిహద్దుకు వెళ్లాడు. ఇప్పుడు జితారి గుజ్జారి మరణ వార్త ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. ఇంత దారుణానికి పాల్పడిన పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని ఆ గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్నారు. 12 तारीख को छुट्टी काट गया है और बहुत बुरी दर्दनाक हादसा हुआ है। हम पाकिस्तान के खिलाफ बिल्कुल मुर्दाबाद की जयकारे ऐसा बिल्कुल अनहोनी किया है। हम इससे बहुत घृणा करते हैं इस देश से। हमको बहुत घात लगी है। हमारा बच्चा है, उसकी अभी 2 बेटी हैं, केवल अभी शादी हुई है, नया ही बच्चा है। ये हमारे गांव का सुंदरावली का ही रहने वाला है, बहुत गरीब घर के बच्चा है। इसको देखते हुए इस पाकिस्तान ने जो हरकत की है वो बहुत घिनौनी हरकत की है। ऐसे लोगों को फांसियों की सज़ा या देश से को बिल्कुल ही निकाला कर देना चाहिए यहाँ से। मैं इस बात को बहुत उससे कहता हूँ। ఇక అవకాశం వస్తే మాతృభూమి కోసం తమ కొడుకులందర్నీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మధ్యప్రదేశ్లోని కుదవాల్ సిహోరా గ్రామస్తులంటున్నారు. ఈ గ్రామానికి చెందిన అశ్విన్ కచ్చి పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాతృభూమి కోసం తన కొడుకులందర్నీ త్యాగం చేస్తామని అశ్విన్ గ్రామస్తులంటున్నారు. సైనికుడి మరణంలో గర్వముంటుంది. అది చరిత్ర నేర్చుకునే తరాలకు స్ఫూర్తి సంతకమవుతుంది. 42 మంది కుటుంబాల్లో తమ మధ్య లేడు అనే బాధ ఉన్నా దేశం కోసం ప్రాణాలు విడిచాడన్న గర్వం కనిపిస్తోంది.